అందరికీ నమస్కారం. మీ సోమసుందరం ఎస్బి ఛానల్కి స్వాగతం. భారతీయులకి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉంది. అందులో ఒకటి వేప చెట్టు. కానీ మన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు అమెరికాది అని ఒక అమెరికా కంపెనీ పేటెంట్ తెచ్చుకుందని మీకు తెలుసా? WR గ్రేస్ అనే పొలాలకు చల్లే మందుల కంపెనీ అది 1990లో పేటెంట్ హక్కు తీసుకుంది. దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. అమెరికాలోని ఈ పంట పొలాల మందులు తయారు చేసే కంపెనీ ఒకటి వేప విత్తనాల నుంచి పురుగులను చంపే మందు తయారు చేసింది. దాన్ని పేటెంట్ తీసుకుంది. అలాగే 1994 వచ్చేటప్పుడు యూరోప్లో కూడా ఈ పేటెంట్ మాది అంది. ఇది భారతదేశము ఖండించి కోర్టుకు వెళ్ళింది. దీనికి 3 వ్యక్తులు పోరాడారు దీని గురించి. దాదాపు 10 సంవత్సరాలు యూరోప్లోని జర్మనీలో పేటెంట్ ఆఫీసులో ఈ వాదనలు జరిగాయి. అప్పుడు భారత ప్రభుత్వము వందనా శివ గారు, ఈవిడ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, యూరోప్లోని గ్రీన్ పార్టీ నాయకురాలు, ఈ 3 కలిసి ఆ కోర్టులో పోరాడారు. ఇది భారతదేశము వందల ఏళ్ల నాటి చేస్తున్నది ఈ పద్ధతి. మేము వేప విత్తనాలు రాత్రంతా నానబెట్టి నీళ్లలో, ఆ నీళ్లని తిరిగి పంట పొలాల్లో చల్లితే పురుగులు చచ్చిపోయేవి. ఇది కొత్త పద్ధతి ఏమీ కాదు, పాత పద్ధతే, మాకు ఏళ్ల నుంచి జరుగుతోందని చెప్పి రుజువు చేశారు. వాస్తవంగా ఈ పేటెంట్ గురించి 2 చోట్ల జరిగింది. కానీ ముఖ్య పోరాటం మాత్రం జర్మనీలో జరిగింది. 1994లో పేటెంట్ హక్కు ఇచ్చారు. 1995లో భారతదేశం అభ్యంతరం తెలిపింది. ఆ తర్వాత కోర్టులో కేసు రన్నింగ్ జరిగింది. 2000 సంవత్సరం నాడు దీన్ని కొట్టేశారు. మళ్ళీ అదే కంపెనీ పై కోర్టుకు వెళ్ళింది. 2005 మార్చి 8న ఫైనల్గా తీర్పిచ్చి ఆ పేటెంట్ని మొత్తం కొట్టివేయటం జరిగింది. ఇంత జరిగింది మన వేప చెట్టు గురించి కథ. ఈ వేప చెట్టు యొక్క విశిష్టత గురించి 5000 సంవత్సరం నాడు చరకుడు సుశ్రుతుడు అనేవారు చెప్పారు. ఈ వేప చెట్టు మనకి తల్లి లాంటిది అని చెప్పి. ఈ రోజుకి మీరు చూడండి, వేప చెట్టు ఒక్కదానికైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేదా రావి వేప ఉన్న చెట్టుకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మన అనుబంధం వేప చెట్టుతో. ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి, వేప ప్రయోజనాలు, అవన్నీ తర్వాతి భాగంలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మీ పిల్లలకి తెలియచేయండి. ఇది మన వేప చెట్టు గురించి ఇంత కథ జరిగింది 10 సంవత్సరాల పాటని వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.